ఈ వీడియోలో మనం పూర్ణ సంఖ్యల వ్యవకలనం గురించి తెలుసుకుంటాము. దాంట్లో సరైన సంఖ్యను ఏ విధంగా కనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాము. సబ్ట్రాక్టింగ్ ఇంటీజర్స్, ఫైండింగ్ ద మిస్సింగ్ వాల్యూ. ఈ క్రింద ఇవ్వబడిన ఖాళీలను సరైన సంఖ్యతో పూరించండి అన్నారు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. -3 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇక్కడ ఇవ్వబడిన ఖాళీను మనం సరైన సంఖ్యతో పూరించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? -3 అంటే ఇది ఒక రుణపూర్ణ సంఖ్య. -3లోంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే మనకు దాని ఫలితం ఎంత వస్తుంది? -4 అనేది వస్తుంది అంటున్నారు. అయితే ఏ సంఖ్యను తీసివేయాలి అనేది ప్రశ్న. దీన్ని పరిష్కరించడానికి మనం సంఖ్యారేఖను ఉపయోగించుకుందాం. సంఖ్యారేఖను తీసుకుందాం. ఇక్కడ అన్ని మనకు రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఒక 0, 0కి కుడివైపు ధన సంఖ్యలు, 0కి ఎడమవైపు ఏముంటాయి? రుణపూర్ణ సంఖ్యలు. -1, -2, -3, -4, -5 వరకు మనం సంఖ్యారేఖను తీసుకోవడం జరిగింది. ముందుగా దీనిపై -3ను గుర్తిద్దాం. -3 అనేది ఎక్కడుంది? 0కు ఎడమవైపు 3 స్థానాలు వచ్చినప్పుడు -3 అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు -3లో నుంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే ఎంత వస్తుంది ఫలితము? -4 అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే -3 నుంచి -4కి ఎన్ని స్థానాలు జరిగింది? ఎడం వైపు కేవలం ఒకే ఒక్క స్థానం అనేది మనకు జరిగింది. ఇక్కడ ఏం జరుగుండొచ్చు? -3లోంచి 1ని తీసివేయడం జరగాలి. లేదు అంటే -3కు -1ని కలపాలి. ఈ రెండు సందర్భాల్లోనూ మనకు -3 నుంచి -4కు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం -3లోంచి 1ని తీసివేసినట్లయితే సమీకరణం ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. -3 -1గా సమీకరణం వస్తుంది. మరి రెండవదైతే -3 ప్లస్ -1గా సమీకరణం అనేది వస్తుంది. మనం ప్రశ్నలో చూసినట్లయితే ఏ విధంగా ఉంది? -3 తర్వాత ఏ గుర్తుంది? మైనస్ గుర్తు ఉంది. కాబట్టి మనకు మొదటి సమీకరణం అనేది సరైన సమాధానం. కాబట్టి ఇచ్చిన ఖాళీలో ఏ సంఖ్య వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు -3 -1 ఈజ్ ఈక్వల్స్ టు -4 సరిపోయింది. ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ చూద్దాం. -7 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ ఇవ్వబడిన ఖాళీను మనం సరైన సంఖ్యతో పూరించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? -7లోంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే మనకి ఎంత వస్తుందంట? -1 అనేది వస్తుంది. దీనికోసం మనం సంఖ్యారేఖను తీసుకుందాం. సంఖ్యారేఖపై 0, 0కి కుడివైపు ధన సంఖ్యలు, 0కి ఎడమవైపు ఏ సంఖ్యలు ఉంటాయి? రుణ సంఖ్యలు ఉంటాయి. అయితే వీటిని మనం -7 నుంచి 1 వరకు తీసుకోవడం జరిగింది సంఖ్యారేఖను. ముందుగా ఈ సంఖ్యారేఖపై -7ను గుర్తిద్దాం. -7 అనేది 0కు ఎడమవైపు 7 స్థానాలు జరిగినట్లయితే వస్తుంది. సరిగా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు -7లోంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే మనకు ఫలితం ఏమొస్తుంది? -1 అనేది వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుండాలి? -7 నుంచి కుడివైపు మనకు -1 వరకు వచ్చింది. అంటే -7కు 6ను కలపాలి. లేదు అంటే -7లో నుంచి -6ను తీసివేయాలి. ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో ఏది జరిగినా సరే మనకు -1 అనేది జవాబుగా వస్తుంది. ఒకవేళ -7కు 6ను కలిపాము అనుకోండి, అప్పుడు సమీకరణం ఏ విధంగా వస్తుంది? అంటే -7 ప్లస్ 6గా వస్తుంది. అదేవిధంగా రెండవది చూసినట్లయితే -7 -6గా వస్తుంది. ఇప్పుడు మనకు ప్రశ్నలో ఒకసారి చూసినట్లయితే -7 తర్వాత ఏ గుర్తుంది? మైనస్ గుర్తు ఉంది. కాబట్టి -7లోంచి -6ను తీసివేశారు. అంటే సరిగ్గా రెండవ సమీకరణం అనేది ఇక్కడ సరిపోతుంది.
అయితే ఇక్కడ -7లో నుంచి -6ని తీసివేయడం దీని అర్థం ఏమిటి అంటే ఒక పూర్ణ సంఖ్యను తీసివేయడము అంటే దాని సంకలన విలోమాన్ని కలపడమే అవుతుంది అని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. కాబట్టి -7 -6 అనేది -7 + 6కి సమానం అవుతుంది. ఇప్పుడు రెండవ సమీకరణం అనేది సరిపోయింది. కాబట్టి ఇక్కడ ఖాళీలో ఏమొస్తుంది -6 అనేది వస్తుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. 8 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 13 అంటే దీని అర్థం ఏమిటి? 8లో నుంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే మనకు ఎంత వస్తుంది? 13 వస్తుంది అంటున్నారు. దీన్ని మనం సంఖ్యారేఖను ఉపయోగించి పరిష్కరిద్దాం. సంఖ్యారేఖను ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ ప్రశ్నలో అన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మనము 0 నుంచి 13 వచ్చే విధంగా తీసుకుందాం. 0 నుంచి ఇక్కడ 14 వరకు తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా మనం 8ని సంఖ్యారేఖపై గుర్తించాలి. 8 అనేది ఎక్కడ ఉంటుంది? 0కు కుడివైపు 8 స్థానాలు వచ్చినప్పుడు 8 అనేది ఉంటుంది. అయితే సంఖ్యారేఖపై 8ని గుర్తించాము. ఇప్పుడు 8లో నుంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తే మనకి ఎంత వస్తుంది అంటున్నారు? 13 వస్తుంది అంటున్నారు. 8కి 13 ఎటువైపు ఉంది? కుడివైపు ఉంది. అంటే 8కి మనము 5ని కలపచ్చు. అప్పుడు ఎంత వస్తుంది? 13 అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? 8లో నుంచి ఏదో ఒక సంఖ్యను తీసివేయాలి అంటున్నారు. కాబట్టి మనం దీన్ని మరో విధంగా కూడా రాసుకోవచ్చు. -5గా రాసుకోవచ్చు. అంటే 8లో నుంచి -5ను తీసివేయడము. ఒకవేళ 8కి 5ను కలిపినట్లయితే సమీకరణం ఏ విధంగా వస్తుంది? 8 + 5గా వస్తుంది. 8లో నుంచి -5ను తీసివేస్తే సమీకరణం ఏ విధంగా వస్తుంది? 8 - -5 ఈ విధంగా వస్తుంది. అయితే మరి ఈ రెండిట్లో ఏది సరైన సమాధానం? రెండవది. ఎందుకు అంటే ప్రశ్నను ఒకసారి చూడండి. 8లోంచి ఏదో ఒక సంఖ్యను తీసివేస్తున్నాము. అంటే 8 తర్వాత మనకి ఏ గుర్తుంది? మైనస్ గుర్తు ఉంది. కాబట్టి రెండవ సమీకరణం అనేది సరైంది. అయితే ఇక్కడ 8లో నుంచి -5ను తీసివేస్తే 13 అనేది ఎలా వస్తుంది అనేది కదా మీ ప్రశ్న. ముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఒక పూర్ణ సంఖ్యను తీసివేయడము అంటే దాని అర్థం ఏంటి? దాని సంకలన విలోమాన్ని కలపడమే అవుతుంది అని అర్థం. ఇక్కడ 8లో నుంచి -5ను తీసివేస్తున్నాం. అంటే -5కు సంకలన విలోమం ఏమవుతుంది? +5 అవుతుంది. అప్పుడు 8 + 5 ఎంత అవుతుంది? 13 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఖాళీలో ఏ సంఖ్య వస్తుంది? -5 అనేది వస్తుంది.